తెలంగాణలో పాటగాడు అనగానే ఎవరు యాదికొస్తారబ్బా? ఇంకెవరు మన గద్దరన్నే. గోషు ఓషి గంగడేసి కట్టెవట్టి ఆడుతంటే నా సామిరంగా అడికెళ్ళి కదల బుద్ధి అయితే ఒట్టు. అడవిల అన్నల గురించే కాదు, స్టేషన్ల పోలీస్ అన్నల గురించి, ఓటర్లకేంచి లీడర్ల దానిక, రైతుల నుంచి రాజకీయం దానిక, గరిబోళ్ళ బతుకును, ఉన్నోళ్ళ బాగోతాలు, సర్కార్ల సక్కదనం, కార్మికుల కష్టం అందరి గురించి రాసినోడు, ఆడినోడు, పాడినోడు. కడుపుల తూటా మోసుకుంటేనే తెలంగాణకు పాటైన గద్దరన్న జయంతియాల. ఈ తాపగిట్ల గద్దరన్న జయంతిని గవర్నమెంటే చేసింది. రవీంద్ర భారతిలో మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. పెద్దన్న రాసిన పాటలు, ఆడిన ఆటలు, చేసిన ఉద్యమాలు, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడింది, గరీబుల కోసం ఎంత తనలాడింది చెప్పుకొచ్చిండ్రు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లా గద్దర్ కల్చరల్ సెంటర్ ని ఇట్లా కట్టిస్తారట. సినిమాలో గద్దరన్న పేరు మీద అవార్డులు ఇచ్చే ముచ్చట చెప్పిండ్రు సర్కారోళ్ళు. గద్దరన్నకు పద్మ అవార్డు ఎట్లా ఇస్తారని సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ప్రశ్నించే కదా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు, గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? అంతకు మొదలే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ వచ్చి గద్దరన్నకు నివాళులు అర్పించిండు. ఎప్పుడు కూడా వారి జీవితం గురించి ఆలోచించలేదు, కేవలం ప్రజల కోసము పోరాడాలి. కడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా, దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో